దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కీర్తి మహిమ ప్రభావములు కలుగును గాక. నా బాల్యము నుండి నేటి వరకు నా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలన్నింటినీ మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వాటిని సిరీస్ రూపంలో మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా యొక్క బాల్యము మొదటి 3 సంవత్సరాలు మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. బొల్లారం దగ్గర ఉన్న హకీంపేట, హైదరాబాద్లో హకీంపేట క్వార్టర్స్లో నేను పుట్టాను, పెరిగాను. ఆఫ్టర్ 3 ఇయర్స్కి కొన్ని కారణాల వల్ల మమ్మీ సెకండ్ డెలివరీకి వెళ్ళటం, అక్కడ ఒక 1 ఇయర్ వరకు తను ఉండటం, తర్వాత వచ్చేసరికి డాడీలో మార్పు చూడటం, అమ్మమ్మ, తాతయ్య, పెళ్లి పెద్దలు అందరూ కూడా కూర్చొని నాన్నగారితో మాట్లాడటం, భయంకరంగా మమ్మీని ఆయన హింసించేవారు. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడి సమాధానపరిచి వెళ్ళిపోయారు. కానీ ఆయనలో మార్పు రాలేదు. ఆ కారణం చేత మమ్మీ నన్ను చెల్లిని తీసుకొని ఆంధ్రాకు తన పుట్టింటికి వెళ్ళటం జరిగింది. 3వ సంవత్సరం నుండి నాకు 12వ సంవత్సరం వచ్చే వరకు నేను గుంటూరులోనే పెరగటం జరిగింది. ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు నేను గుంటూరులో చదువుకోవటం జరిగింది. నేను 7th క్లాస్ చదువుతూ ఉండగా మా మమ్మీ 4 దేవతలకు పూజ చేసేవారు. వారంలో మంగళవారము, శుక్రవారము, గురువారము, శనివారం తను పూజ గదిలోని గడిపేవారు. మార్నింగ్ మమ్మల్ని స్కూల్కి పంపిస్తే తిరిగి సాయంకాలం మేము స్కూల్ నుంచి వచ్చే వరకు పూజ గదిలోనే ఉండేవారు. తను తన భర్తకున్న ఎడబాటును బట్టి తను 4 దేవతలకు ఉపవాసాలుంటూ పూజలు చేస్తూ సహాయాన్ని కోరుకుంటూ ఉండేవారు. నా 12 ఏళ్ల వయసు వచ్చేసరికి మమ్మీకి చాలా టెన్షన్ ఎక్కువైపోయింది. పిల్లలు పెరిగిపోతున్నారు, తండ్రి లేడు, నేను వీళ్ళని ఎలా పెళ్ళిళ్ళు చేయటం అనే ఒక టెన్షన్తో ఆమె చాలా పూజలు చేయటం మొదలుపెట్టింది. తన భర్త మనసు మారి తన దగ్గరకు రావాలి అని. ఒకరోజు మేమున్న వీధిలో, ఆ గ్రామంలో మేమున్న వీధిలో ఒక సువార్థికురాలు యేసు ప్రభుని గురించి పాట పాడుకుంటూ వెళ్తున్నారు. మా మమ్మీ సంగీత ప్రియురాలు. ఆ దినాల్లోనే హార్మోనియం ప్లే చేసేవారు, దేశభక్తి గీతాలు పాడేవారు. మా తాతయ్య గారు పద్యాలు చాలా బాగా పాడేవారు. ఆయన టాలెంట్ ఆవిడకి వచ్చింది. ఆవిడని అనేక మంది పిలిచేవారు దేశభక్తి గీతాలు పాడటానికి. ఆ దినాల్లో రేడియోలో పాడటానికి కూడా ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడున్న సంప్రదాయాన్ని బట్టి మా తాతయ్య, అమ్మమ్మలు ఆడపిల్లని అలా పంపటం మంచి పద్ధతి కాదని పంపలేదు. ఈవిడ సంగీత ప్రియురాలు గనుక ఆ సువార్థికురాలు వీధిలో పాడుకుంటూ వెళ్తుంటే ఆ పాట చేత ఆకర్షించబడ్డారు. ఆ సువార్థికురాలని ఇంట్లోకి పిలవటం, అమ్మ మీరు ఎవరిని గురించి పాడారు, ఆయన ఎవరు, ఆయన గురించి కొంత చెప్పండి అన్నప్పుడు ఆవిడ యేసు ప్రభువాని గురించి చెప్పడం జరిగింది. ఆ మాటలు చాలా ఇంపుగా అనిపించాయి. 2వ రోజు కూడా మీరు 12 గంటలకు వస్తే నా పనులన్నీ ముగించుకొని మీ కొరకు నేను కూర్చుంటాను, 3 వరకు నేను కూర్చోగలను అని చెప్తే 2వ రోజు కూడా వచ్చి సువార్థికురాలు మరికొంత యేసు ప్రభువాని గురించి చెప్పడం జరిగింది. ఇంకా కొంత తెలుసుకున్నారు మమ్మీ యేసయ్యని గురించి. 3వ దినం కూడా రమ్మని కోరారు. 3వ దినం కూడా వచ్చారు. ఆవిడ వచ్చి ప్రభుని గురించి చెప్తా ఉన్నారు. మా మమ్మీ వింటా ఉన్నారు. మా తాతయ్య గారు మిలిటరీలో పనిచేసేవారు, మా డాడీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. మా తాతయ్య గారు సంవత్సరానికి 2 మాసాలే ఆయనకి లీవ్ ఉంటుంది మిలిటరీలో, అప్పుడే ఆయన ఇంటికి వచ్చేవారు. 10 మాసాలు మా అమ్మమ్మ గారు తనకి 4 పిల్లలు, మా మమ్మీ కాక ఇంకా 3, 2 కొడుకులు, 1 కూతురు. మమ్మీకి మేమిద్దరం 5. అమ్మమ్మ తమ్ముని భార్య చనిపోతే తమ్ముడిని తన ఇంట్లోనే పెట్టుకుంది. వారికి 2 పిల్లలు. మొత్తం 7. 7 స్కూల్కి పంపటం, జడలేయటం, టిఫిన్లు కట్టడం మా మమ్మీ డ్యూటీ. ఇంటిలో వంట చూసుకోవటం మా మమ్మీ డ్యూటీ. జీతగాళ్ళని తీసుకొని పొలానికి వెళ్ళి వ్యవసాయం చేయించడం మా అమ్మమ్మ గారి డ్యూటీ. ఆమె తమ్ముడిని పెట్టుకొని ఆ దినం తను పొలం నుంచి వచ్చేసరికి మా మమ్మీ ఈ యొక్క సువార్థికురాలతో మాట్లాడటం చూసి మా అమ్మమ్మ గారు ఆశ్చర్యపోయారు.
ఎవరమ్మా నువ్వు? మీకు ఇక్కడ మా ఊర్లో మాలపల్లి, మాదగపల్లి అని ఉంటుంది. అక్కడికెళ్ళి యేసు ప్రభువారిని గురించి చెప్పుకో. ఇక్కడికి రావద్దు. ఈ వీధిలోనికి రావద్దు అని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తే, ఆవిడ వెళ్తూ వెళ్తూ ఒక న్యూ టెస్టిమెంటు మమ్మీ చేతిలో పెట్టేసి, "ఇంక నేను రానక్కర్లేదండి. మీరు ఇది చదువుకుంటే మీకు అర్థమైపోద్ది" అని ఎళ్ళిపోయారు. మమ్మీ ఆ న్యూ టెస్టిమెంట్ చదవటం ప్రారంభించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం వరకు వచ్చేశారు. "అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును" అనే మాట చేత పట్టబడ్డారు. అడుగు ప్రతివాడును పొందునని ఇక్కడ ఇంత చక్కగా చెప్తుంది కదా బైబిలు. మరి ఎవరైనా అడగొచ్చు కదా! ఇది పలాని వారికి దేవుడని ఎందుకు ముద్రేశారు? ఎవ్వరైనా అడగమని ఇక్కడ వ్రాయబడింది. అడిగే ప్రతివాడు పొందుకుంటాడని కూడా వ్రాయబడింది. కనుక నాకొక సమస్య ఉంది. ఈ దేవుడు ఆ సమస్యను తీరిస్తే నా జీవితాంతం ఈ దేవుడిని నేను నమ్ముకుంటాను అని నిర్ణయించుకొని ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్తున్నారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనానికి వచ్చేసరికి 16వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేసరికి, "నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మనొల్లని వానికి శిక్ష విధించబడును." మరలా ఈ మాట చేత పట్టబడ్డారు. నేనేదో చిన్న ప్రార్థన గదిని తయారు చేసుకొని, తనకిష్టమైన రాగాలు పెట్టుకొని, కొన్ని పాటలు తనే వ్రాసుకొని, ఆ పాటలు పాడుకుంటూ న్యూ టెస్టిమెంట్ చదువుకుంటూ తనకొచ్చి రాని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. 16, 15కి వచ్చేసరికి నేను బాప్తిసం పొందాలి. ఈ దేవునిలోనికి వెళ్ళిపోతే, హృదయపూర్వకంగా ఆయన అంగీకరిస్తే అప్పుడు ఈ దేవుడు నాకు సహాయం చేస్తారు. ఇప్పటివరకు నేను చేసింది సగం సగం భక్తే. కాబట్టి నేను బాప్తిసం పుచ్చుకుంటానని ఆ వాక్యం చదువుకున్న తర్వాత నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని మా అమ్మమ్మ గారితో చెప్పారు. "అమ్మా, నేను బాప్తిసం తీసుకుంటాను" అని. మా అమ్మమ్మ గారు అన్నారు, "అమ్మా, నీ అత్తగారింటికి వెళ్ళాక నీ అత్తగారు, నీ భర్తగారు ఒప్పుకుంటే నువ్వు ఆ పని చేయి. ఏదో మీ ఇద్దరు మనస్పర్ధలు వచ్చి కొంతకాలం నా దగ్గర ఉండటానికి వచ్చావు. వాళ్ళ అనుమతి లేకుండా నువ్వు ఇలా బాప్తిసం తీసుకోవటం మంచి పద్ధతి కాదు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ అనుమతి తీసుకొని అప్పుడు వచ్చి ఇది బాప్తిసం తీసుకుని నేను కాదను" అని చెప్పారు. అంటే మా అమ్మమ్మ గారి మాట అంతగా నచ్చలేదు ఆవిడకి. "లేదమ్మా, నేను బాప్తిసం తీసుకుంటాను" అంటే అప్పుడు అమ్మమ్మ గారు అన్నారు, "నువ్వు బాప్తిసం తీసుకుంటే బొట్టు తీసేయాలి. బొట్టు ఎవరు తీసేస్తారు? భర్తలు చనిపోయిన వాళ్ళు తీస్తారు. మరి రేపు నీ భర్తకు, అత్తకి నేనేమని జవాబు చెప్పాలి? కాబట్టి బాప్తిస్మం తీసుకోవద్దు. నువ్వు ఆ దేవుని కొలుచుకో, ప్రార్థన చేసుకో, అంతవరకే. బాప్తిస్మం వరకు రావద్దు. నాకింకా 3 పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వాలి. నీకిద్దరు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వాలి. అలా మతం మార్చి మనం వేరే మతంలోకి వెళ్ళిపోతే వివాహాలు జరగటం చాలా కష్టం. నువ్వు ఆలోచించుకుంటున్నావా? నీకిద్దరు కుమార్తెలు ఉన్నారన్న సంగతి మర్చిపోయావా?" అని కొంచెం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు మా మమ్మీ ఇంకా భోజనం మానేసింది, మాకు జడలేయటం మానేసింది, వంట చేయటం మానేసింది, ముఖం కడుక్కోవటం మానేసింది, తినటం మానేసింది, మంచం ఎక్కేసింది. ఎవరితో మాట్లాడట్లేదు, లేవట్లేదు, తినట్లేదు. మమ్మీ తర్వాత పెద్ద మామయ్య, పెద్ద మేనమామ గుంటూరు దగ్గర ఉన్న నల్లబాడులో ఎల్ఏమి చదువుతున్నారు. ఆయన అదనం ఇంటికొచ్చారు. సెలవు ఉంది, సాటర్డే సండే సెలవు ఉంది కనుక ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి మా మమ్మీ పరిస్థితిని చూసి, "అమ్మా, ఎందుకు అక్క అలా పడుకుంది? ఏమైంది అక్కకి?" అని అడిగాడు. "ఈవిడ బాప్తిసం పుచ్చుకుంటుందంటరా? ఆవిడ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, మీకు పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇవన్నీ ఏం ఆలోచించట్లేదు. మొండి పట్టు పట్టింది. నేను బాప్తిసం పుచ్చుకుంటానంటే పుచ్చుకుంటానని కూర్చుంది. అన్నం మానేసింది, ముఖం కడగటం కూడా మానేసింది" అని మా అమ్మమ్మ గారు చెప్పారు. అప్పుడు మా పెద్ద మామయ్య, ఆయన పేరు మోహన్ రావు, ఆయన అన్నారు, "అమ్మా, అక్క ఏమన్నా తప్పు చేస్తే, మనకు తలవంపులు తెస్తే మనం సిగ్గుపడాలి, బాధపడాలి. కానీ మనశ్శాంతి కొరకు ఆమె మతాన్ని పుచ్చుకుంటానంటే నువ్వెవరో అమ్మ ఆపటానికి?" వెళ్ళి మా మమ్మీ దగ్గరికి, "అక్క రండి, మీరు ఏ చర్చి దగ్గర దించమంటే అక్కడ దించుతాను.
మీరు బాప్తీసం తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు. నేను నీకు సపోర్టివ్‌గా నిలబడతాను. రండక్క అని చెప్పి సండే మా మామయ్య గుంటూరులో కన్నవారి తోటలో బైబిల్ మిషన్ చర్చి ఉంది. అక్కడికి తీసుకెళ్ళి దించేసి తను కాలేజీకి వెళ్ళిపోయారు. అంటే తన హాస్టల్‌లో ఉంటారు నల్లబాడులో. గుంటూరు సైడ్ ఉన్న వారికి అందరికీ తెలిసే విషయం. నల్లబాడులో ఉంటారు. ఎల్ఎంఈ చదువుతున్నారు గనుక హాస్టల్‌లో ఉన్నారు. ఆయన ఎళ్ళిపోయారు మమ్మీని దించి. అక్కడున్న పాస్టర్ గారు చార్లెస్ అయ్య గారు, "అమ్మ మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు?" అని క్రొత్త వారొస్తే అడుగుతారు కదా! అలాగే చర్చి అయిపోయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత మా మమ్మీని అడిగారు. "అయ్యా నేను పలాని గ్రామం నుండి వచ్చాను. నేను ప్రభువుని నమ్ముకొని 2 మాసాలయింది. గతంలో నేను అనేకమైన పూజలు చేశాను. నాకు జవాబు రాలేదు, విడుదల రాలేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే విడుదలొస్తుంది, జవాబు దొరుకుతుంది అని చెప్పగా విన్నాను. అందుకు ఒక సువార్తికురాలు చెప్పారు, విన్నాను. అందుకు ప్రభువుని నమ్ముకున్నాను. న్యూ టెస్టిమెంట్ చదువుకుంటున్నాను. మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనంలో బాప్తిసం పొందిన వారు రక్షించబడతారన్న మాటకు పట్టబడ్డాను. మత్తయి సువార్త 7 అధ్యాయం 7 వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడనన్న మాట చేత ఎవరైనా అడగొచ్చు, అడిగిన వారు పొందుకుంటారు అన్న మాట చేత పట్టబడి నేను ఈ నిర్ణయానికి వచ్చి బాప్తిసం తీసుకోవటానికి వచ్చాను అని చెప్పారు. అమ్మా మరి బాప్తిసం మేము అలా ఇవ్వము. ఒక్క 3 ఏండ్లైనా మీరు దేవుని సన్నిధికి రావాలి, వాక్యం వినాలి, శ్రమలొస్తే తట్టుకునే విశ్వాసం మీకు రావాలి. అప్పుడు మేము మీకు బాప్తిస్మం ఇస్తాం. కానీ ఇలా ఫస్ట్ టైమే వచ్చి బాప్తిస్మం ఇవ్వమంటే ఇది మా మిషన్ రూల్స్ కాదమ్మా అని చెప్పారు. ఇంకా మా మమ్మీ ఆయన కాళ్ళ మీద పడిపోయి, దయచేసి నాకు బాప్తిస్మం ఇచ్చి పంపండి. నన్ను వట్టి చేతులతో పంపకండి. ఇక్కడికి రావటానికి ఇప్పటికి 3 దినాలు పట్టింది. నేను మరలా వెళ్ళిపోతే ఇంటికి తిరిగి మరలా ఇక్కడికి బాప్తిస్మమునకు రావటానికి నాకు అవకాశం ఉంటుందో లేదో నాకు తెలీదు. దయచేసి నాకు బాప్తిస్మం ఇచ్చి పంపండి. నా బ్రతుకు కాలమంతా ఈ దేవుణ్ణి నేను సేవిస్తాను. మీ మీదకి ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటాను. మిమ్మల్ని వచ్చి ఎవ్వరూ మీతో దెబ్బలాడరు అని ఇలా చాలాసేపు బతిమాలిన తర్వాత ఆ పాస్టర్ గారు బాప్తిస్మం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా మమ్మీ గుంటూరులో ఒక యేసు ప్రభువారి ఫోటో కొనుక్కొని, ఫ్రేమ్‌తో ఉన్న ఫోటోను కొనుక్కొని ఇంటికి వచ్చేసారు. ఆయన చెప్పారు, మీరు నెలకొకసారి ప్రభు బల్లకు రండి. దూరం గనుక నెలకోసారి ప్రభు బల్లకు రండి అని చెప్పారు. మీకు వీలుంటే వారం వారం రావచ్చు. వీలు లేకపోతే నెలకొకసారి ప్రభు బల్లకు, ప్రభు సంస్కార విందుకు రండి అని చెప్పి పంపారు. ఇంకా మా మమ్మీ ఇంటికొచ్చేసి ఒక హాల్‌లో చక్కగా పార్టిషన్ చేసుకొని, సాపేసుకొని ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ పెట్టుకుంది. ఈ యొక్క యేసు ప్రభువారి ఫోటో కొనుక్కున్నప్పుడు బైబిల్‌ని కూడా కొనుక్కుంది. ఫుల్ బైబిలు, అలాగే యేసు ప్రభువారి ఫోటో ఒక చిన్న గదిలో పెట్టుకొని ఇంకా ప్రార్థన చేయటం ప్రారంభించింది. నెలకోసారి ప్రభు బల్లకే పాస్టర్ గారు రమ్మన్నారు. ఇలా బాప్తిస్మము తీసుకొని ఇంటికొచ్చిన 1 వీక్‌కి హైదరాబాద్ నుండి తన స్నేహితురాలు ఒక లెటర్ రాశారు మమ్మీకి. అక్క మీరు బావగారిని మర్చిపోండి. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. నీ బిడ్డలు పెరుగుతున్నారు. నువ్వు హిందీ పండిట్ అవ్వాలని ఉత్తమ, మధ్యమ పరీక్షలు రాసావు కదా! మిగిలిన రిమైనింగ్ సబ్జెక్టులు 3 కూడా రాస్తే నువ్వు హిందీ పండిట్‌గా వెళ్ళిపోవచ్చు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ బిడ్డలను పోషించుకోవచ్చు అని తన ఫ్రెండ్ సలహాతో కూడిన లెటర్ రాశారు. ఎందుకంటే మమ్మీ, తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి హిందీ పండిట్స్ అవ్వాలని ఉత్తమ, మధ్యమ పరీక్షలు రాశారు. ఇంతలో మమ్మీకి ప్రెగ్నెన్సీ రాగానే తన స్టడీస్ డిస్కంటిన్యూ అయ్యాయి. ఆ ఫ్రెండ్ మాత్రం కంటిన్యూ చేసి ఒంగోలులో హిందీ పండిట్‌గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మమ్మీకి లెటర్ రాసి, అక్క నేను ఇలా జాబ్‌లో జాయిన్ అవ్వబోతున్నాను. మరి బావగారిలో ఎలాంటి మార్పు లేదు. నీవు కూడా మిగతా సబ్జెక్టులు రాసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీ బిడ్డలను పోషించుకో. నీ తల్లిదండ్రులకు భారంగా నువ్వు ఉండకు. ఎందుకనగా నీ వెనక ఇంకా 3 పిల్లలు ఉన్నారు.
కనుక మీ తల్లిదండ్రులకు నువ్వు భారంగా ఉండొద్దు అని ఒక అడ్వైస్‌తో కూడిన లెటరు తన ఫ్రెండ్ లక్ష్మి మమ్మీకి రాశారు. ఆ లెటర్ సాటర్‌డే అందుకున్నారు మమ్మీ. సండే మార్నింగు మా ఇద్దరికీ తలంట్లు పోసి, నాకు చెల్లికి తలంట్లు పోసి, ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక గది ఉంటుంది. దాన్నక్కడ ఆంధ్రాలో భవంతి అంటారు. ఆ భవంతిలోని పొలానికి తగ్గిన మందులు, పొలానికి సంబంధించిన నాగళ్ళు, పారలు, గడ్డపారలు, ఆ పొలానికేసే మందులు, ఆ పంపులు అన్నీ కూడా దానిలో పెడతారనమాట. ఆ భవంతిలోనికి మమ్మల్ని తీసుకెళ్ళింది. ధాన్యం ఉన్న భవంతిలోనికి తీసుకెళ్ళింది. పగలు 12 గంటలప్పుడు మా ఇంట్లో ఒక అలవాటేంటంటే, శనివారం వాళ్ళు ఇంటిల్లా పాది వెంకటేశ్వర పూజ చేసి, ఉదయ సాయంకాలాలు దీపారాజన చేసి, ఉప్మాతో ఉపవాసాన్ని ముగిస్తారు. సాటర్‌డే వారికి చాలా చాలా ప్రాముఖ్యం. సండే వచ్చిందంటే, మా ఇంటికి ఒక 100 గజాల లోపే మిరప తోట, వంకాయ తోట, బెండకాయ తోట, బీర తోట ఇలా కూరగాయల తోటలు పండించేవారు అమ్మమ్మ గారు. ఇంకా మామయ్యలిద్దరూ, పిన్ని, ఇంకా మా అమ్మమ్మ తమ్ముని కుమార్తె, కుమారుడు, ఐదుగురు స్ మేమిద్దరము కూడా నేను, చెల్లి ఏడుగురం సండే వచ్చిందంటే ఆ తోటల్లోకెళ్ళిపోయి, ఆ తోటలో తిరుక్కుంటూ, ఆ టమాటా పండ్లు తెంపుకొని తినుకుంటూ, ఆ పొలంలో ఉన్న కందికాయలు, సజ్జ కంకులు ఇలా అన్నీ తెంపుకొని తినుకుంటూ అలా గడిపేవారం సండే వస్తే. అయితే ఈ సండే మమ్మీ మీరెళ్ళటానికి వీల్లేదు. నాతో ఉండాలి. నాతో పాటు ప్రార్థనలో కూర్చోవాలని చెప్పి మమ్మల్ని ఆపేశారు. మిగతా ఐదుగురు ఎళ్ళిపోయారు. అమ్మమ్మ గారు ఎళ్ళిపోయారు. ఇంట్లో ఎవ్వరు లేరు. నేను, మమ్మీ, చెల్లి మాత్రం ఉన్నాం. ఇంక మాకు తలంట్లు పోసింది. చక్కని ఫ్రాకులేసింది. జడలేసింది. చాలా పొడవైన జుట్లు మా ఇద్దరివి. జడలల్లి, కనకాంబరాల పూలు పెట్టి, సేమ్ మ్యాచింగ్ ఫ్రాక్స్ మాకేసి, ఆ భవంతిలోనికి తీసుకొని వెళ్ళింది. కుడివైపున నేను, ఎడమ వైపున చెల్లి ఇద్దరం మోకరించాం. మమ్మీ మధ్యలో మోకరించి, ఒక సాపేసి మోకాళ్ళ మీదుండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. క్రింద నేల తడుస్తా ఉంది. అప్పటికి నేను 12th ఇయర్‌లో ఎంటర్ అయ్యి 5th మంతు. నాకు అర్థమవుతుంది. మమ్మీ చాలా బాధగున్నారని మాత్రం అర్థమవుతుంది. కానీ ఎందుకు బాధగున్నారో మాత్రం తెలీదు. మధ్య మధ్యలో నేను, చెల్లి కళ్ళు తెరిసి మమ్మీని చూస్తా ఉన్నాం. ఆమె కారుస్తున్న కన్నీరు చూస్తా ఉన్నాం. మళ్ళా కళ్ళు మూసుకుంటా ఉన్నాం. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అకస్మాత్తుగా ఆ గదిలో ఒక బ్రైట్ లైట్ వెలిగింది. అసలు ఆ గ్రామానికి కరెంట్ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లైటు అని ఇద్దరం కళ్ళు తెరిచి చూసాం. ఆ గదికి ఒక వెంటిలేషన్ ఉంది. ఆ వెంటిలేషన్ కూడా ధాన్య బస్తాలతో మూసుకొని పోయింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లైటు? అర్థం కాలేదు. ఒక కరెంటు బల్బులాగా, ఒక 1000 వోల్టేజ్ బల్బులాగా బ్రైట్ లైటు మా చుట్టూ తిరుగుతుంది. అలా సర్కిల్‌గా తిరుగుతుంది మా ముగ్గురు చుట్టూ. కొంతసేపటికి నా కళ్ళు, నా శరీరం, నా కళ్ళు మూసుకుపోయాయి. నా శరీరం అంతా వణుకుతూ ఉంది. నాకు తెలియకుండానే కొన్ని మాటలు నా నోటి నుండి రావటం మొదలుపెట్టాయి. బాడీ అంతా షివర్ అవుతుంది. మోకాళ్ళ మీదున్నాను. నా కుమారి, భయపడొద్దు. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. నీ బిడ్డలను చంపేయాలనుకుంటున్నావు. నువ్వు చనిపోవటానికి వీలు లేదు. నీ బిడ్డలను చంపటానికి వీలు లేదు. నీ పెద్ద కుమార్తెకు 13వ సంవత్సరం రాగానే నీ భర్త నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. మారు మనసు పొంది వస్తారు. మీకు రావాల్సిన ఆస్తిపాస్తులను రాసిస్తారు. ఆయన వచ్చి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్తారు. మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ మీకు రాసిస్తారు. కనుక నువ్వు పెట్టుకున్న పాయిజన్ డబ్బా తీసి బయట పారవేయి అని నాలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే మా మమ్మీ భయపడిపోయి, నేను పెట్టుకున్న ఎండిన డబ్బా, 3 గాజు గ్లాసులు నాకు తప్ప ఎవరికీ తెలీదు. నేను చనిపోయి నా బిడ్డలు అనాథలుగా ఉండకూడదు. మేము ముగ్గురం చనిపోతే మా చాప్టర్ క్లోజ్ అవుతుంది అని అనుకొని నేను బిడ్డలను సిద్ధపరచుకొని, పాయిజన్ సిద్ధపరచుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నాకు తప్ప మరెవరికి తెలీదు గదా! మరి
నా నా బిడ్డ ఏంటి ఇలా మాట్లాడుతుంది? అంటే దెయ్యానికి కూడా అన్నీ తెలుసు కదా! అందుకే దెయ్యం మాట్లాడుతుంది. ఈ పిల్లకి దెయ్యం పట్టింది. ఎందుకంటే మేము హై స్కూల్‌కి 4 మైళ్ళు నడిచి వెళ్ళేవాళ్ళం. మార్గంలో 3 తాడి చెట్లున్నాయని తాడి చెట్లున్నాయి. వాటి మీద దెయ్యాలున్నాయనే పుకారుండేది. అందుకు మా మమ్మీ స్కూలుకెళ్ళి వచ్చేటప్పుడు ఏదో ఆవరించింది పిల్లకి. నా కడుపులో పుట్టి నన్ను నా బిడ్డ అంటుందేంటి? నేనెలా దానికి బిడ్డనవుతాను? మరి నేను పెట్టుకున్న పాయిజన్ సంగతి ఎలా తెలిసింది? అవును, దెయ్యాలకు కూడా అన్నీ తెలుసు కదా! అందుకే దెయ్యమే ఇలా మాట్లాడుంటుంది అని. పాయిజన్ మర్చిపోయింది, చనిపోవాలన్న ఆలోచన మర్చిపోయింది. ఇప్పుడు ఈ పిల్లని ఎలా నేను బాగు చేసుకోవాలి అనే కంగారు, భయము ఆమెను ఆవరించి వెంటనే బోల్ట్ తీసుకొని బయటికి పరిగెత్తి మా పెద్ద తాతయ్య, పెద్దమ్మమ్మ గారు వృద్ధులు వారు మాత్రమే ఇంటి దగ్గరున్నారు. వారి దగ్గరికి పరిగెత్తి, పెదనాన్నగారు, పెద్దమ్మగారు రండి రండి. పెద్ద పాప ఏంటేంటో మాట్లాడుతుంది. నాకేం అర్థం అవ్వట్లేదు అని చెప్పినప్పుడు వారొచ్చారు. నేను కళ్ళు మూసుకొని ఆ గ్రామానికి ఎప్పుడు కరెంటొస్తుంది? ఆ గ్రామానికి ఎప్పుడు ఆర్టీసీ బస్సులొస్తాయి? ఆ గ్రామంలో ఎవరు కౌలుకి తీసుకున్నారో, కౌలుకి తీసుకున్న వారి పొలాన్ని ఎవరు రైతులు ఆక్రమించుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు, వారి సమస్యలు ఈ వింత చుట్టానికి మమ్మీ తలుపు తెరిచి పెద్ద తాతయ్య, పెద్దమ్మమ్మ గారిని పిలవటానికి వెళ్ళగానే ఆ చుట్టుప్రక్కల ఇండ్లలో ఉన్న వారందరూ వచ్చి వింత చూస్తున్నారు. నేను కళ్ళు మూసుకొని వారి పేర్లు, వారి సమస్యలు, వారి కోర్టు వ్యాజ్యాలు, వారి పొలమును ఎవరు ఆక్రమించుకోవాలనుకున్నారో వారి పేర్లు, ఆ రైతుల పేర్లు అన్నీ చెప్తూ ఉంటే వారు వింతగా వింటూ ఉన్నారు. అదయిపోయిన తర్వాత ఆ గ్రామానికి ఎప్పుడు కరెంటొస్తుంది? పవరొస్తుంది? ఎప్పుడు ఆర్టీసీ బస్సులొస్తాయి? అని డేట్లతో సహా చెప్పి ఆ గ్రామము తర్వాత గుంటూరు జిల్లాను గురించి, ఆ తర్వాత ఇండియాలో ఉన్న జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జిల్లాలన్నిటిని గురించి, కృష్ణా జిల్లాలో త్వరలో ఉప్పెన రాబోతుంది అని కూడా దేవుడు ముందుగా తెలియజేశాడు. 1979వ సంవత్సరం. ఇలా జిల్లా గురించి, జిల్లాల గురించి, ఆ తర్వాత దేశంలో ఉన్న రాష్ట్రాలను గురించి, ఇలా ఆ తర్వాత విదేశాల గురించి దేవుడు ఇలా చెప్తూ ఉంటే 12:00 నుండి 4:00 వరకు దేవుడు అనేకమైన విషయాలు ఏకంగా 12 గంటల నుంచి 4 గంటల వరకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. సాయంకాలము సండే ఆ దినం సాయంకాలము మా గ్రామ ఎలిమెంటరీ స్కూల్ టీచర్, ఆవిడ పేరు మరియమ్మ గారు, ఆవిడ పొరుగురు ఆరాధనకు వెళ్ళి మా ఇంటి మీదుగా వారింటికి వెళ్తుండగా మా మమ్మీ ఆవిడని ఆపేశారు. పంతులమ్మ గారు, ఒకసారి లోపలికి రండి, మా పాప ఏంటంటే మాట్లాడుతుంది, మాకు అర్థం అవట్లేదు, దేవుడో దెయ్యమో మేము గుర్తుపట్టలేకపోతున్నాం, మీరు వచ్చి ఒకసారి ప్రార్థన చేసి చెప్పండి అన్నప్పుడు ఆవిడ బయట కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చి మోకరించి ప్రార్థన చేసి, అమ్మా ఇది పరిశుద్ధాత్మయే కానీ మరొకటి కాదు, పరిశుద్ధాత్మ అంటే ఏమిటో మీకు తెలియకపోయినా దేవుడు తన్ను తాను మీకు ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ సమయంలో ఆయన దిగి రాకపోతే మీ ముగ్గురు చనిపోతారు. మీరు చనిపోవటం దేవుని చిత్తం కాదు. దేవునికి మీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. అందుకే పరిశుద్ధాత్మ అంటే ఏమిటో మీకు తెలియకపోయినా తన్ను తానే మీకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మయే కానీ మరొకటి కాదు అని చెప్పారు ఆవిడ. ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయారు. మా మమ్మీకి ఆవిడ మాటల మీద నమ్మకం కుదరలేదు. తెల్లవారి గుంటూరు దగ్గర కాకాణిలో స్వస్తిశాల జరుగుతుంది. మరి బైబిల్ మిషన్ సేవకులందరూ అక్కడ ఉంటారు. వేలాది ప్రజలు స్వస్థతల కొరకు వస్తారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు హీలింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. కనుక పాస్టర్లు ఎవరు అందుబాటులో ఉండరు. మంగళవారము సన్నిధిని చేస్తారు. బేతేల్ హౌస్, రైలుపేట, గుంటూరులో 5 జిల్లాల నుండి 5 మంది పాస్టర్లు వచ్చి మిషన్ వ్యాప్తి కొరకు ప్రార్థనలు చేస్తారు. 7 గంటలు 9 గంటల ప్రార్థన చేస్తారు. కేవలం వాళ్ళ 5గురు పాస్టర్లు కలిసి పరిచర్య వ్యాప్తి కొరకు ప్రతి మంగళవారం అక్కడికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆ సంగతి మా మమ్మీకి బాప్తిస్తానికి వెళ్ళినప్పుడు చెప్పారు. కనుక మా మమ్మీ నన్ను మంగళవారం స్కూల్ మాన్పించి గుంటూరు తీసుకుని వెళ్ళారు. బేతేల్ హౌస్కి వెళ్ళాము. అక్కడ 5గురు పాస్టర్లు మిషన్ వ్యాప్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మమ్మీకి బాప్తిసం ఇచ్చిన ఆయన పాస్టర్ గారు జి సామెలయ్య గారు, చార్లెస్ అయ్య గారు బాప్తిసం ఇచ్చారు.
జి. సామేలయ్య గారు ఏలూరు. ఆయన, "ఏంటమ్మా ఎవరు మీరు? ఎందుకొచ్చారు ఇక్కడికి? ఇది కేవలం పాస్టర్లు జరుపుకునే ప్రార్థన. మీరు రాకూడదు కదా!" అని అంటుండగా చార్లెస్ అయ్య గారు చూసి, మొన్న ఈవిడ మన దగ్గర బాప్తిసం పొంది ఎళ్లారు. ఏంటమ్మా ఎవరన్నా మీ వాళ్ళు దెబ్బలాటకొచ్చారా మా మీద? మీరిప్పుడెందుకొచ్చారు? ప్రభు బల్లకి కదా మీరు రావాలి. మధ్యలో ఎందుకొచ్చారు? ఇక్కడికెందుకొచ్చారు?" అని ఆయన అడిగారు చార్లెస్ అయ్య గారు. అప్పుడు మా మమ్మీ ఆదివారం జరిగిందంతా బాప్తిసం ఇచ్చిన చార్లెస్ అయ్య గారితో చెప్పారు. ఇలా ఇలా జరిగిందండి. మీతో ప్రార్థన చేయించుకోవటానికి పాపను తీసుకొచ్చాను. దేవుడైతే, పరిశుద్ధాత్మ దేవుడైతే సంతోషంగా ఇంటికెళ్ళిపోతాం. ఒకవేళ ఆ పిల్లకి దెయ్యం పట్టుంటే మీరు బాగు చేస్తారని తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు జి. సామేలయ్య గారు వెంటనే, సరే నేను ప్రార్థన చేస్తా. ఆయన దెయ్యాలు ఎల్లగొడతారనమాట. నేను ప్రార్థన చేస్తాను. మీరిక్కడే ఉండండి. నేను పాపను టెర్రస్ పైకి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన చేసి దెయ్యమైతే వదిలిస్తాను. దేవుడైతే దేవుడు బయలుపరుస్తాడు కదా నాకు కూడా. మీరిక్కడే ఉండండి అని చెప్పి మమ్మీని క్రింద ఆ ప్రేయర్‌లో కూర్చోబెట్టి నన్ను టెర్రస్ పైకి తీసుకెళ్లారు. బేతేల్ హౌస్‌లో. వాళ్ళది పెద్ద బిల్డింగు. వాళ్ళు బైబిల్ మిషన్‌కి ఆఫీస్‌గా ఆ బిల్డింగ్‌ని ఒక ప్రక్క ఇచ్చారు. ఒక ప్రక్క వాళ్ళున్నారు. పైకి ఎళ్ళిన తర్వాత పాప మోకరించు అన్నారు. నేను మోకరించాను. వితిన్ సెకండ్‌లో ప్రేయర్ ముగించేశారు. "ఏ పాప నీకేమైనా కనబడిందా?" ముందే నన్నడిగారు. "నేను ప్రార్థన చేస్తాను. నీకు కనబడితే నాకు చెప్పు. కనబడకపోయినా చెప్పు. అబద్ధం మాత్రం చెప్పకు" అన్నారు. మంచిది అన్నాను. కళ్ళు మూసుకున్నాను. వితిన్ సెకండ్‌లో సూక్ష్మ ప్రార్థన చేసి ముగించేశారు. ఆ వితిన్ సెకండ్‌లో ఆకాశంలో, తెలుగులో, బంగారపు వన్నెలో ఒక్కొక్క అక్షరం చాలా పెద్ద సైజులో ఒక సెంటెన్స్, ఒక వాక్యం ఆకాశంలో నాకు బంగారపు వన్నెలో కనబడుతుంది. "ఏ పాప నీకేమైనా కనబడిందా?" కనబడింది. ఏం కనబడింది? కొన్ని మాటలు ఆకాశంలో వ్రాసి ఉన్నాయి. అవి కనబడుతున్నాయని. "నువ్వు చదివావా?" చదివాను. "గుర్తుందా?" గుర్తుంది. "చెప్పు" అన్నారు. "ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతిని కలుగచేతును" అనే మాటలు నాకు కనబడ్డాయని చెప్పాను. ఆ దినాల్లో వాక్యం అంటారని నాకు తెలీదు. ఆ మాటలు నాకు కనబడ్డాయి అని చెప్పినప్పుడు, "వెరీ గుడ్. పద క్రిందకి మీ మమ్మీ దగ్గరికి" అన్నారు. క్రిందకెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, "అమ్మా, బైబిల్ మిషన్ స్థాపకులైన ముంగమూరి దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ స్థాపించమని బంగారపు వన్నెలో తెలుగులో బయలుపరిచారు. ఆ దైవజన్ని బహు బలముగా దేవుడు వాడుకున్నారు. మరి ఈ చిన్న బిడ్డకు దేవుడు తెలుగులో బంగారపు వన్నెలో అద్భుతమైన వాక్యాన్ని మత్తయి సువార్త 11:28 వచనంలో ఉందని నాకు తెలీదు. పాస్టర్ గారు పైన కూడా నాకు చెప్పలేదు టెర్రస్ పైన. క్రింద కూడా చెప్పలేదు రిఫరెన్స్. కానీ ఈ బిడ్డకు దేవుడు బంగారపు వన్నెలో తెలుగులో ఈ వాక్యాన్ని చూపించారు అంటే ఖచ్చితంగా ఈ బిడ్డను దేవుడు బలంగా వాడుకుంటాడు. కానీ మీరు హిందువులు, ఓ ప్రక్క మీ ఇంట్లో విగ్రహారాధన జరుగుతుంది. ఓ ప్రక్క మీరేదో చిన్న పార్టీషన్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. మరి ఆ విగ్రహారాధన దగ్గరికి ఈ బిడ్డను తీసుకెళ్లకుండా, విగ్రహారాధికుల గృహాలకు, గుళ్లకు, టెంపుల్స్‌కు ఈ బిడ్డను త్రెప్పకుండా, మీరు పరిశుద్ధంగా ఈ బిడ్డను పెంచగలిగితే ఈ పరిశుద్ధాత్మ ఆ బిడ్డలో ఎప్పటికీ ఉండిపోతుంది. మీరు అపరిశుభ్రంగా పెంచితే ఈ బిడ్డలో నుండి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మను పొందుకోవటం గొప్ప సంగతే. కానీ దానిని నిలువబెట్టుకోవటం మరీ గొప్ప సంగతి అని ఇలా కొన్ని హెచ్చరికలు చేసి మా ఊరికి పంపించేశారు. మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ప్రభు అంటున్నారు, "సన్నిధి చేయాలి" అన్నారు. సన్నిధి అంటే ఏంటి ప్రభా? మాకు ఈ బిబిలికల్ వర్డ్స్ మీనింగ్స్ ఏమీ తెలీదు అన్నప్పుడు ప్రభు అన్నారు, "సన్నిధి అంటే నాతో సహవాసం" అన్నారు. "ఎప్పుడు చేయాలి ప్రభా?
ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అన్నప్పుడు ప్రభు అన్నారు, మీరు ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రతి సాయంకాలము 6:55 మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని శుభ్రమైన బట్టలు వేసుకొని గదిలోనికి వెళ్ళి మోకరించి 5 నిమిషాలు స్తుతి చేసి ఆ తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట 3 పాటలు పాడండి. ఆ తర్వాత బైబిల్ గ్రంథాన్ని తెరిచి నేను చెప్పే బుక్కు, నేను చెప్పే చాప్టరు, నేను చెప్పే రిఫరెన్స్ను చదవండి. నేను మీకు ప్రసంగం చేస్తాను అని చెప్పారు. ఈ మాటలు చాలా వింతగా, ఆశ్చర్యంగా మాకు అనిపించాయి. అలాగే సాయంకాలము నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురు మోకరించేవాళ్ళం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బైబిల్ మిషను సాంగ్ బుక్ కొనుక్కొని తెచ్చుకున్నారు మమ్మీ. దాని నుంచి 3 పాటలు పాడుకునేవారం. శుభాకర శుద్ధాకర స్తుతి చేతుము నీకు, అలాగే దేవా తండ్రి నీకు అనే పాటలు పాడుకునేవాళ్ళం. అంటే రోజుకొక రకంగా మొత్తానికి 3 పాటలు. 3కు తక్కువ అసలు పాడేవాళ్ళం కాదు. అలా 3 పాటలు పాడుకొని ప్రభు చెప్పిన గ్రంథం, ప్రభు చెప్పిన చాప్టర్, ప్రభు చెప్పిన రెఫరెన్సు తీసి చదివాం. చదవటానికి, ఆయన ప్రసంగం చేస్తారా అనటానికి, ఆయన ప్రసంగం చేస్తానన్నప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చింది. హృదయ రహస్యం ఎరిగిన దేవుడు కదా. ఆయన వెంటనే అన్నారు, గలతీ 1:11 తీసి చదవండి అన్నారు. గలతీ 1:11 తీసి చదివితే, సహోదరులారా, నేను విన్న ఈ సువార్త ఏ మనుషుని వలన నేను పొందుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు నాకు బోధించుట ద్వారానే ఇది నాకు లభించింది అని అక్కడ ఆ యొక్క మాటలుంటాయి. పౌలుకు బోధించాను నేను. పౌలు పట్టుకున్నాను. ఒక వెలుగును అతని పైన కురిపించి అతన్ని రక్షించి నా సాధనంగా వాడుకున్నాను. ఇప్పుడు ఒక వెలుగులో మీతో మాట్లాడాను, మిమ్మల్ని రక్షించుకున్నాను. పౌలు ఎవరి ద్వారా సువార్త వినలేదు కదా. మీరు కూడా ఎవరి ద్వారా సువార్త వినలేదు. ముఖ్యంగా నేను, మమ్మీ విన్నారు, కానీ నేనైతే వినలేదు. ప్రభు అన్నారు ఆ దినం, ఈ దినం నుండి నీ పేరు లిల్లీ, లిల్లీ పుష్పం. లిల్లీ పుష్పం యొక్క సువాసన ఉత్తర, తూర్పు, పడమర, దక్షిణములకు నేను వ్యాపింపచేస్తాను. మీకు రిఫరెన్స్ కావాలా? ఆదికాండం 28:14 యాకోబుకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో ఆ రిఫరెన్స్ తీసి చదవండి అన్నాడు. నిజంగా బైబిల్లో ఆదికాండము 28:14 ఆ వాక్యాలు ఉంటాయి, ఆ మాటలు ఉంటాయని మాకు తెలీదు. రిఫరెన్స్ చూపించి, ఈ దినం నుండి నీ పేరు లిల్లీ పుష్పం, ఈ సువాసన తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణములకు, బూది గంతముల వరకు నేను వ్యాపింపచేస్తాను అన్నారు. అని గలతీ 1:11 ఉన్నట్లుగా నేను మీకు బోధ చేస్తాను. మీ తల్లిగారు మీకు కండిషన్ పెట్టారు, ఏ పాస్టర్ గారి ఇంటికి రావటానికి లేదు. కనుక నేనే మీకు బోధకుడిని బోధిస్తాను అని ప్రభు గలతీ 1:11 చదివించి, ఆ తర్వాత ఆయన ఇష్టమైన గ్రంథములు, ఆయన ఇష్టమైన చాప్టర్, ఆయన ఇష్టమైన రెఫరెన్స్ తీసి దాని మీద ఆయన గంటన్నర ప్రసంగం చేసేవారు. ఎలా చేసేవారంటే, ఇంకొక బుక్లో సేమ్ సిమిలర్ వర్స్ తీయమని చెప్పేవారు, ఇంకొక బుక్లో సేమ్ సిమిలర్ వర్స్ తీయమనేవారు. ఎన్ని బుక్స్ తీసినా, ఎన్ని రిఫరెన్స్ తీసినా అన్నీ సేమ్ టు సేమ్ ఉండేవి. అది చాలా ఆశ్చర్యాన్ని మాకు కలిగించేది. ఈ గ్రంథములు ఈ వచనం ఉంది, ఇదే వచ్చిన మరొక గ్రంథంలో ఎలా ఉంది, ఎంత కరెక్ట్గా దేవుడు చెప్తున్నారు, తీస్తే అది అలాగే ఉండేది. అది చాలా ఆశ్చర్యాన్ని మాకు కలిగించేది. తర్వాత ప్రభు ప్రసంగం చేస్తూ ఉంటే మా మమ్మీ నోట్స్ రాసుకునేది. ప్రసంగం తర్వాత వర్తమానాలు అందించేవారు ప్రభు. వర్తమానాలు, ప్రసంగం 2 రాయటానికి రోజుకు 200 పేజీల నోట్బుక్ అయిపోయేది. అలా ఆయన చెప్తూ ఉంటే మమ్మీ రాస్తా ఉండేవారు. ప్రసంగం తర్వాత కనిపెట్టమని చెప్పేవారు. మౌనంగా కూర్చోవాలి కొంతసేపు. అప్పుడు ఆయన దర్శనాలు చూపించేవారు, స్వరము వినిపించేవారు, భక్తులు వచ్చి మాట్లాడేవారు. యోహాను భక్తుడు, పేతురు భక్తుడు, పౌలు గారు, బైబిల్ గ్రంథంలో ఉన్న
ఈ అపోస్తులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దినము వచ్చి వారి అనుభవాలు, వారి హతసాక్షి జీవితం, వారు సేవలో పొందిన శ్రమలు చెప్పి మమ్మల్ని బలపరిచేవారు.